श्रीगुरुभ्यो नमः। हरि ओम्। అనంతరం తాను ఏం వండినా తన భార్య ఏ పదార్థం తయారు చేసినా శివుడికి నివేదన చేసి ఆ పదార్థం తినేవాడు. శివ నివేదన చేయకుండా తినేవాడు కాదు. భగవంతుడైన శివుడికి నివేదన చేయకుండా తినకూడదు శాస్త్రం అసలు. నువ్వు ఏ దేవుడి భక్తుడైనా నీ ఇంట్లో ఒక విగ్రహం ఉంటే, ఒక లింగం ఉంటే, ఆ లింగానికో ఆ దేవతా విగ్రహానికో నివేదన చేయకుండా తింటే అది తన రక్తం, తన మలమూత్రాలు, తన మాంసం తినడంతో సమానం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మూర్ఖులు కలియుగంలో భగవంతుడికి నివేదన చేయకుండా తింటారు. దేవతలకి సమర్పించకుండా తిన్న ఆహారం తన మలమూత్రములే తిన్నట్టు, తన రక్తమే తాగినట్టు అవుతుంది. అది మహాపాపం. అటువంటి వాడు అసురులు అవుతారు, రాక్షసులై పుడతారు. జ్ఞానులు ఎప్పుడు ఏం తిన్నా భగవంతుడికి అలా నివేదన చేస్తారు. అన్నం వడ్డించగానే ఇష్టదేవతకు నమస్కారం చేసి ఇదిగో నీకు సమర్పిస్తున్నాను అని తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికి కూడా. మేము ఎరిగి ఒక భక్తురాలు ఉండేది, చాలా పెద్దవాడు, మా చిన్నప్పుడు చూసాం మేము. ఆవిడ పొద్దుటే లేచి కాఫీ తాగేటప్పుడు గ్లాసు నిండా కాఫీ పోసుకొని హరహర శివ శివ కాఫీ నైవేద్యం సమర్పయామి అని కాఫీ ఆయనకి చూపించి తాగేది. మా చిన్నప్పుడు తెలియక మేము నవ్వుకునేవాళ్ళం. 5 ఏళ్ల పిల్లవాళ్ళం కదా, అప్పటికి మాకు పెద్దగా ఇంత ఊహ లేదు గనక, ఇంత పురాణ జ్ఞానం లేదు గనక అప్పుడప్పుడు నవ్వుకుని ఇదేమిటండి పాలు నైవేద్యం పెట్టడం చూసాం, పంచదార నైవేద్యం పెట్టడం చూసాం, ఈ కాఫీ టీ నైవేద్యం ఏమిటి అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఈ స్కాంద పురాణం ఏ వస్తువును ఆహారంగా తీసుకున్నా దాన్ని భగవంతుడికి సమర్పించి తిను త్రాగు అన్నాక అసలు విషయం అర్థమైంది. అందుకే అడవుల్లో కొంతమంది బోయేవాళ్ళు మద్యం తాగేటప్పుడు మద్యం కూడా నైవేద్యం పెట్టే తాగుతారండోయ్. అక్కడ అమ్మవారికో సాధారణంగా అడవుల్లో కోయేవాళ్ళు ఎక్కువ అమ్మవార్లను పూజిస్తారు. అమ్మవారిని పూజించేటప్పుడు లేదా కాలభైరవుడిని పూజించేటప్పుడు ఈ కల్లుకొండ అక్కడ అలా చూపించి పుచ్చుకో పుచ్చుకో అని పుచ్చుకుని ఆయనకి అలా చూపించి మిగతాది వీళ్ళు పుచ్చుకుంటారు. అంటే వాళ్ళు ఏం పుచ్చుకున్నా అది పరమాత్మకి ఇస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చేసాలు ఏమని కష్టమా, ఒకవేళ ఏం తిన్నా ఏం తాగినా మొత్తం మీద పరమాత్మకి సమర్పించడం అది ధర్మం. హరికి సమర్పణ చేయవలసిందే. పరమేశ్వరార్పణంబుగ పరజనులకు భిక్షయిడిన పరలోకమునంబరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్ష చేయ ఫలమెట్టిదియో. ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు వస్తే, ఏ భిక్షుకులు వస్తే అడిగి సేకరించేవాడిని సంస్కృతంలో భిక్షుక అంటారు. ఒక గుప్పెడు అన్నం మనం పెట్టేవాళ్ళం కనుక పూర్వం, ఒక గుప్పెడు బియ్యం వేసేవాళ్ళం కనుక ముష్టివాడు అన్నారు. ముష్టి అంటే గుప్పెడు అనమాట. ఒక గుప్పెడుతో బియ్యం వెయ్యండి ఎవరికైనా, ఆ బియ్యం పుచ్చుకునేవాడు ముష్టి బియ్యం పుచ్చుకున్నాడు గనక వాడు ముష్టివాడు. మనం పెట్టే అన్నం తింటున్నాడు గనక భిక్షుకుడు. ఆ అన్నం భిక్షాన్నం. ఇలా మన ఇంటికి వచ్చిన భిక్షుకులకి, యాచకులకి ఏదన్నా వేసేటప్పుడు పరమేశ్వరార్పణ వస్తు అన్నావా, ఈ ఆహారాన్ని పరమేశ్వరుడు తింటాట. తినేది ముష్టివాడు కాదు, నిజంగా పరమేశ్వరుడే తింటాడు. పైగా దానివల్ల మనకు ఎంతో పుణ్యం వచ్చి ఉత్తమ లోకాలకు ఎడతాం. అటువంటిది మనం ఏం తింటున్నా పరమేశ్వరుడికి నైవేద్యం పెడితే ఆయన దానిని భిక్షగా సేకరిస్తే ఇంక వాడు పొందే ఫలితం ఎటువంటిదో చెప్పలేము అంటాడు భాగవతంలో. అందులో ఎప్పుడు కూడా ఏం తింటున్నా ఏం తాగుతున్నా అలా ఒకసారి చూపించండి. ఆఖరికి వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నా శివార్పణ వస్తువు, కృష్ణార్పణ వస్తువు, లేదా మీకు అమ్మవారి అంటే ఇష్టమైతే అంబార్పణ వస్తువు అనుకోండి. ఆ నీళ్లు అమ్మవారికి చూపండి, శివుడికి చూపండి, విష్ణువుకి చూపించండి, లేదా కుమారస్వామికి చూపించండి, మీ ఇష్టదేవతకి చూపించండి. అప్పుడు తాగండి. అప్పుడు ఆ నీళ్లు మీరు తాగినట్టు కాకుండా మీ పరమాత్మే తాగిన పుణ్యం మీకు వస్తుంది. పరమాత్మకి సమర్పించిన పుణ్యం వస్తుంది. అలాగే ఏదైనా సర్వ వస్తువులు కూడా పరమాత్మకే ఇవ్వాలి. అందుకే కాశీఖండంలో శివోదాత, శివోభోక్త, శివుడే ఇచ్చేవాడు, తినేవాడు శివుడే.
శివసర్వం, సమస్తం శివుడే, శివోహం, నేనే శివుణ్ణి అంటాడు ఆయన. అందులో ఎప్పుడు అలా పరమేశ్వర సమర్పణ చేయాలి. ఈయన కూడా అలాగే సమర్పించి భోజనం చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. అసలు సహజంగానే శివరాత్రి పర్వదినం అంటే ఎక్కడెక్కడి భక్తులు శివాలయాలు కడతారు. అందులో ఈయనకి చాలా దగ్గరలో సోమనాథాలయం ఉంది కనుక ఆయన కష్టపడి సోమనాథాలయానికి బయలుదేరాడు. ఈయన ఒక్కడే కాకుండా ఈయనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. ఓ ట్రూప్ వేసుకున్నారు అనమాట. అప్పుడప్పుడు యాత్రలకి ట్రిప్పులు వేసుకుంటాగా మనం, అలా ఓ 200-300 మంది కలిసి మహాశివరాత్రికి సోమనాథాలయానికి వెడదామని బయలుదేరారు. వాళ్లతో వెడితే ఈయనకు కూడా లాభం ఏమిటి? ఎక్కడికక్కడ భోజనాలు అవి బాగుంటాయి, మకాం వెతుక్కోక్కర్లేదు, 10 మందితో ఉంటే అండగా కూడా ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కడికక్కడ వాహనాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో నడిచి వెళ్ళేవారు కదండి. నడిచి వెళ్ళేటప్పుడు దారిలో దొంగల బాధ, రాక్షసుల బాధ, దెయ్యాల బాధ, పిశాచాల బాధ, పావుల బాధ ఇవన్నీ ఉండేవి. 200-300 మంది కలిసి వెడితే హాయిగా ఏమవుతుంది, ఏ బాధ ఉండదు కదా అనుకుని వాళ్ళతో కలిసి వెళ్ళాడు. అందరూ కలిసి చాలా కష్టాలు పడి మొత్తం మీద సోమనాథాలయానికి వెళ్ళారు. అదృష్టవశాత్తు సోమనాథాలయంలో వీళ్ళు బాగా దర్శనము చేసుకున్నారు, అభిషేకాలు కూడా చేసుకున్నారు. అద్భుతమైన జ్యోతిర్లింగం అది. సౌరాష్ట్రీయ సోమనాథంచ అని అసలు ఎత్తుకోవడమే సోమనాథాలయంతో ఎత్తుకున్నారు. మొదటి లింగం, జ్యోతిర్లింగాల్లో మొదటి లింగం అది. అటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని అక్కడంతా భజనలు చేసుకుని కాలక్షేపం చేశారు. తెల్లవార్లు జాగరణ చేశారు. ఆ జాగరణ చేస్తున్నంతసేపు శివనామస్మరణం తప్ప ఇంకోటి ఉండదు కదా శివరాత్రి కనుక. అందరూ హాయిగా శివనామస్మరణం చేస్తున్నారు. శివ శివ శంభో భవభయకర శంభో అని పాడుకున్నారు కొంతమంది. మరి కొంతమంది వాళ్ళకి తోచిన భాషల్లో వాళ్ళు పాడుకున్నారు. శివుడికి గానం అంటే చాలా ఇష్టం. సామగాన లోలుడు అన్నమాట ఆయన. అందుకనే సరస సామగాన లోల అని ఆయనకు ఒక బిరుదు ఉన్నది. మధురమైన నవరసములతో కూడిన సంగీతం అంటే ఇష్టపడేవాడా. పూర్వం సంగీతం లేకుండా అసలు పురాణం చెప్పేవారు కదండి. ఇప్పుడు కలియుగం అయిపోయి పురాణాలు చెప్పేవాళ్ళకి సంగీత జ్ఞానం ఉండలేదు. పద్యం చదివితే అది పద్యంలో ఉండదు. ఆ పద్యం చదువుతాడు, అది పద్యంలో అనిపించదు. కొంతమంది చదువుతూ ఉంటే ఎలా చదువుతాడు అనమాట. దృష్టోహంతైన సందేహ ఏకృతం కృష్ణ దర్శనం అంటాడు. అది పద్యమా గద్యమా ఏమీ తెలియదు మనకి. కానీ అలా చదివితే అది దోషమట. పరమాత్మునికి గానం అంటే ఇష్టం. అందుకే లవకుశులు రామాయణ శ్లోకములను గానము చేశారని ఉన్నది రామాయణంలో. వ్యాసుడు, శుకుడు, నారదుడు భాగవతాన్ని గానం చేశారు. ఎప్పుడు శ్లోకంలో చదవాలి, వచనం వచనంలో ఉండాలి. ఇప్పుడు నేను కథ చెబుతున్నాను, కథ వచనం. పద్యం రాగానే ఆ పద్యానికి ఒక వరస ఉంటుంది, ఆ వరసలో చదవలసిందే. అప్పుడు పరమాత్మ ఇష్టపడతాడు. కానీ ఈ కలియుగంలో ఆ క్రమం పాటించరట. అందులో ఎక్కువ మంది చూడండి, పురాణం చెప్పేటటువంటి వాళ్ళ దాంట్లో పద్యం చదువుతున్నట్టు ఉండదనమాట. ఏదో చదువుతున్నట్టు వాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడికి తోతుపోలిక. ఇది పద్యమా? ఆ పద్యం వింటే పోతన గారు చెంబుడు నీళ్లలో దూకేడు, శివుడేమైపోతాడు. అందువల్ల పద్యం పద్యంలో చదవండి. మళ్ళీ అనుమానం మనకి, ఏమన్నా అందరికీ కంఠాలు బాగుంటాయా అని. నీ కంఠం బాగుండక్కర్లా, నువ్వు పద్యంలో చదవడం మొదలు పెడితే మెచ్చుకుని పరమాత్ముడే నీకు కంఠం ఇస్తాడు. అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను చాలా మంది చూశానండి, ఒక్కప్పుడు వాళ్ళ కంఠం బాగుండదు, కానీ భగవంతుడి మీద పాటలు పాడినప్పుడు ఆ కంఠం ఎంతో మధురంగా ఉంటుంది. ఈ దిక్కుమాల పాటలు వస్తాయి కదా ఇప్పుడు, ఆ పాటలకు ఏమర్థం ఉంది? రే 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 అంటాడు. ఏమిటో తెలియదు. అది ఆ గొంతుకులో ఒకేసారి గాడిద, కుక్క, నక్క, పిల్లి, పిశాచం అన్నీ కలిసి ఉన్నట్టుగా కంటాలు. ఏం కంటాలు రామరామ అవే. అప్పుడు శివుడు ఆ దెబ్బకి అడిగి పారిపోవడం. ఓ చోట ఆంజనేయ స్వామి వారికి ఉత్సవాలు జరిగాయండి. నిజంగా జరిగింది. మా చిన్నప్పుడు, నేను చెబుతున్నది హాస్యం అనుకోకండి, నిజంగా జరిగింది చెబుతున్నాను, కానీ నవ్వు వస్తుంది మనకి. మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉండేది. మా చిన్నప్పుడు ఎన్నో ఊళ్ళు తిరిగాము. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఓ ఊర్లో ఓ ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఒక ఉత్సవం మూర్తి ఉంటే ఆ స్వామివారిని సువర్చల సమేతంగా ఉత్సవమూర్తుల్ని ఇలా టేబుల్ మీద పెట్టి ఉత్సవాలు చేశారు. 2వ రోజు ఉత్సవమూర్తులు మాయమైపోయాయి. ఏమిటో తెలియదు. అప్పుడు మా నాన్నగారి దగ్గరకు వచ్చి, ఏంటంటే ఉత్సవమూర్తులు మారిపోయాయి, ఇలాగా అసలు కనబడడం లేదు. టేబుల్ ఉంటుంది కదా, ఇప్పుడు టేబుల్ మీద శివపార్వతులు ఉన్నారా లేదా? హఠాత్తుగా రాత్రికి రాత్రి మాయమయ్యారు. పోనీ అక్కడ దొంగలు లేరు. ఆ ఊళ్ళో దొంగలున్నా దొరుకుతారు కూడా. ఎందుకంటే అక్కడ రాత్రి అంత దిట్టమైన కాపలా ఉంది. కాపలా వాళ్ళకి తెలియకుండా విగ్రహం పట్టుకెళ్ళడం అసంభవం.
కానీ 7 రోజులు జరుగుతున్న ఉత్సవాల్లో 2వ రోజున విగ్రహం ఎందుకు మాయమైపోయిందంటే మా నాన్నగారు అడిగారు, ఇక్కడ ఉత్సవం జరుగుతున్నప్పుడు రాత్రిపూట ఏం చేస్తున్నారనగానే రాత్రిపూట రికార్డింగులు పెట్టామండి అన్నారు. అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డులు ఉండేవి. ఏమిటా రికార్డు? లే 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 మహారాజా, ఇది పాట. 5-6 సార్లు ఆ పాట పెడితే దాంతో ఆంజనేయ స్వామి భయవేసి మాయమైపోయారట. ఆ పాట ఆపండి, ఈసారి రావు ఈ ఆంజనేయ అని పెట్టండి అన్నారు ఆయన. నిజంగా నేను పాడితే వచ్చేసేయండి విగ్రహాలు. ఇది నేను చూశాను, ఇది నా కళ్ళారా చూశాను. కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల విఘ్నేశ్వరుని పందిళ్లు పెట్టడం, అక్కడ పెట్టే పాట ఏముంటుంది, ఏదో ఫ్లూట్ 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 అంటే దాంతో అక్కడ పారిపోక ఏమైపోతాడు? ఏమేమో పాటలు పెట్టకండి, అక్కడ చక్కగా అందంగా విఘ్నేశ్వరుడి మీద పాటలు పెట్టండి. ఆ విఘ్నేశ్వరుడి పాట అర్థమయ్యేలా పెట్టండి. జటాకటా సంభ్రమత్ అనే స్తోత్రం చక్కగా పెట్టండి. అంతేగాని ధరాధరేంద్రుడగ్ని అంటే అసలు అది ఏం అర్థం కాదు. ఆ దెబ్బకి అక్కడున్న పార్వతీదేవి హడిని పారిపోతుంది, మళ్ళీ అక్కడ ఉండదు కాకుండా. ఇలా అన్నానని ఏమనుకోకుండా, అనుకున్నా నాకు వచ్చిన భయము లేదు. హాయిగా చక్కగా ఎలా ఉంటే అలా మీ కంఠానికి పదులు పెట్టి ఇంట్లో కూర్చొని ఒక్క 2 నిమిషాలు భజన చేసుకోండి. హాయిగా మా కంఠం బాగులేదు అనుకోకండి, చెప్పండి. శంభో శంకర గౌరీశ, శంభో పతిత పావన పరమేశ, శంభో శంకర గౌరీశ పతిత పావన పరమేశ, నిత్య తేజోమయా దేవా, నిత్య తేజోమయా దేవా, మృత్యుంజయ శంభో శంకర శివపద సేవే పరమార్థం, భవపద స్మరణే చరితార్థం, శివపద సేవే పరమార్థం, భవపద స్మరణే చరితార్థం, శంకర గౌరీశ శంభో శంకర గౌరీశ, నిత్య తేజోమయా దేవా, నిత్య తేజోమయా దేవా, మృత్యుంజయ శంభో శంకర గౌరీశ, శంభో శంకర గౌరీశ, ప్రళయ గంభీర తాండవ కేళీలోలా, ప్రళయ గంభీర తాండవ కేళీలోలా, ప్రణవలీలా కరుణామయ శంభో శంకర గౌరీశ పతిత పావన పరమేశ, శంభో సరే. అసలు మీ కంఠం వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. మీ కంఠం కంటే నా కంఠమే తక్కువగా ఉంది. ఇది అద్భుతమైన కంఠం. కారణం భక్తితో పాడుతున్నారు. భక్తితో పరమాత్ముని యొక్క లీల పాడాలి, ఆయన నామం స్మరించాలి అనుకున్న వాళ్ళ కంఠాలు పరమ మధురంగా తయారవుతాయన్నారు ఉదాహరణ మీరే. కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంకీర్తన చేయండి. ప్రొద్దుట కూడా చెప్పాను, అప్పుడప్పుడు చక్కగా మన పీఠానికి ఆ హిమగిరి నగర్కి వెళ్ళండి. 2వ వీధిలో కదా అది, హిమగిరి కాలనీలో రోడ్డు నెంబర్ 2లో వీళ్ళు చెబుతారు అప్పుడప్పుడు. ఇక్కడ మీ వాళ్ళంతా వీళ్ళంతా మీరే కదా, మీరు తప్ప ఎవరున్నారు? అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఏ ఆదివారం ఇంచుమించుగా 9ంటికో 10ంటికో వెళ్ళి అదంతా శుభ్రం చేసి ఒక్క పావు గంట కూర్చొని శివుడి మీద నీళ్లు పోసి ఆ తర్వాత ఇలా శంభో శంకర అని పాడండి. ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన మీద పాట పాడండి, ఎంత ఆనందపడిపోతాడు. రాముడు ఉన్నాడు, పాడండి. పక్కన కృష్ణుడు ఉన్నాడు, హాయిగా కృష్ణుడి మీద పాట పాడితే పరవశించిపోతాడు. ఎక్కువసేపు అక్కర్లా, ఒక అరగంట పావు గంట కొంత సమయం కేటాయించేలా పాడితే కంఠంలోనూ మాధుర్యం పెరుగుతుంది, ఆయన ఆనందపడిపోతాడు. పరమాత్మునికి ఉన్న లక్షణం ఏమిటంటే సులభంగా వశమవడం అన్నమాట. ఒక్క నామానికి
సంతోషిస్తాడు, ఒక్క పుష్పానికి సంతోషపడతాడు, ఒక్క పత్రి ఒక్క రేకు వేస్తే సంతోషపడిపోతాడు. ఏమీ లేకపోతే రెండు చేతులు జోడించి నమస్కారం చేసినంత మాత్రం చేతనే తుష్టి పొందుతాడు. అందుకే నమస్కరణ స్మరణ మాత్ర తుష్టితరామా అన్నారు. ఒక నమస్కారం, ఒక స్మరణ, ఆ మాత్రానికే సంతోషపడతాడు పరమాత్మ. అందుకని ఆయన పరమాత్ముడు అన్నారు. ఆయనకి ఏమి కొండంత ఇవ్వక్కర్లేదు, ఇంత ఇవ్వాలనే కోరిక లేదు ఆయనకి. ఆయన సొమ్మేగా ఆయనకి ఇచ్చేది, ఆయన కొత్తగా మనం ఇచ్చేది ఏముంది? కాబట్టి వీరున్నప్పుడల్లా భజన చేస్తారా? చేస్తామని వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరి మహానుభావులైన ఈ చంద్రశర్మ గారు, ఆయనతో వెళ్లిన భక్తులంతా శివరాత్రి పర్వదినం నాడు సోమనాథాలయంలో దర్శనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అక్కడ కూర్చుని శివుణ్ణి ఇలాగే స్మరించారు. జాగరణ చేసి తెల్లవార్లు శివనామ స్మరణం చేశారు. తెల్లవారింది. అందరూ అక్కడ మళ్ళీ స్నానాలు చేసి శివుడి ప్రసాదం తిన్నారు. తిన్నాక ఈ భక్తులు ఏమన్నారు, మేమంతా ఇటు నుంచి ఇటే ద్వారకా నగరానికి నడిచి పెడతాం, మాతో రాబోయి చంద్రశర్మ అన్నారు. రానన్నాడు ఆయన. నేను శివనామం తప్ప ఇంక ఏ నామము చెయ్యను, శివ దర్శనం తప్ప నాకు కృష్ణ దర్శనం అక్కర్లా. ఎవడో ఒక దేవుడు చాలుడేంటి, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అన్నాడు. పెద్ద పైగా తెలివితేటలు ఎక్కువైపోయి. అప్పుడు వాళ్ళు నవ్వి, మేము స్కాంద పురాణం చదివాం, అందులో ప్రభాస క్షేత్రానికి వెళ్లి సోమనాథ దర్శనం చేసుకుని మళ్ళీ కృష్ణుడి దర్శనం చేసుకుని మళ్ళీ కృష్ణ దర్శనానంతరం శివుడి దర్శనం చేసుకున్నటువంటి వాడికి 3 కోట్ల యజ్ఞముల ఫలితం వస్తుందని, పునర్జన్మ ఉండదని విన్నాం. లేదా ముందు ద్వారక వెళ్లి ద్వారకాధీశుడైన కృష్ణుడిని చూసి ప్రభాస క్షేత్రానికి వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి కృష్ణుడి దగ్గరకు వచ్చి వెనక్కి వచ్చిన అటువంటి వాడికి అదే ఫలితం అట. కాబట్టి మా మాట విను, మాతో పాటు రమ్మంటే నేను రానన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇతను వదిలి. ఇతను ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి తలుపు తట్టారు ఎవరు. ఇదేంటో అర్ధరాత్రి పూట తలుపు తడుతున్నారు ఎవరా అని తలుపు తీస్తే ఎదురుగుండా భయంకరమైన పిశాచాలు, ప్రేతాలు కొన్ని కనబడ్డాయి. ఈయన వణికిపోయి తలుపు అయిపోతుంటే, తలుపు ఎక్కిరా నాయన, నీ వల్ల మేము ఇలా పిశాచాలం అయ్యాం అన్నారట వాళ్ళు. ఈయన కొంచెం మత్తు వదిలింది. నా వల్ల మీరు పిశాచాలు అవ్వడం ఏమిటి, మీరు ఎవరిని అడిగితే నేను మీ తాతని, నేను మీ నాన్నని, నేను మీ ముత్తాతని అన్నారట వాళ్ళు. ముత్తాత, తాత, నాన్న వాళ్ళు. అదేమిటండి, మీరు ఏకాదశి ఉపవాసం చేశారు, శివార్చన చేశారు అంటే వాళ్ళు నవ్వి, మేము చేసిన పొరపాటు నువ్వు చేసావు, అందువల్లే మాకు పుణ్యం పోయి నాశనం అయిపోయాం, మేము చేసిన పొరపాటు చెబుతున్నాం విను. ఏకాదశి వచ్చినప్పుడు ఎక్కువ భాగం ఏకాదశి ఉంటే అది ఏకాదశి కింద లెక్క. ఇందులో చెప్పిన వాటిని చెప్తున్నది. సాధారణంగా సూర్యోదయానికి ఏకాదశి ఉంటే చాలంటారా? సూర్యోదయానికి 6 గంటలకల్లా ఏకాదశి ఉంటే ఆ తర్వాత ద్వాదశి వచ్చేసింది అనుకోండి, కొంతమంది అదే ఏకాదశి అనుకుంటున్నారట. కానీ ఉదాహరణకి దశమి ఏ 9 దాకానో ఉండి 10 దాకానో అక్కడి నుంచి ఏకాదశి మొదలయ్యి ఎక్కువ భాగం పగటిపూట ఏకాదశి ఉంటే ఎక్కువ భాగం పగలు ఏకాదశి ఉన్నదానికే ఏకాదశి వ్రతం చేయాలి. మేము ఆ రోజుల్లో పిడివాదం చేసి 6:30కే ఏకాదశి వెళ్ళిపోతున్నా సూర్యోదయ సమయం వరకు ఏకాదశి ఉందని దాన్నే ఏకాదశిగా తీసుకుని ఉపవాసం ఉన్నాం. ఆ పాపం మమ్మల్ని కొంత కొట్టింది. ఇక రెండవది, మేము శివనామస్మరణం తప్ప ఏకాదశి నాడు విష్ణువుని స్మరించలేదు. శివుడు కేశవుడు ఒకటి అని వేదములు చెబుతున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణురు విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పినా వినిపించుకోకుండా శివకేశవులకి భేదం పాటించాం. ఆ పాపం వల్ల వైకుంఠమునకు వెళ్లవలసిన వాళ్ళం స్వర్గానికే వెళ్ళాం. చేసిన పుణ్యమే గనక నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాం. పోనీ స్వర్గంలో అయినా సుఖంగా ఉందామా అనుకుంటే, నిన్న నువ్వు శివరాత్రి పర్వదినం నాడు పరమ పవిత్రమైన ప్రభాస క్షేత్రానికి వెళ్లి సోమనాథుణ్ణి చూసి అక్కడి నుంచి కృష్ణ దర్శనానికి వెళ్లకుండా పిడివాదం వేసి వెనక్కి వచ్చావు. వంశంలో ఒకడు శివకేశవ భేదం పాటించటం వల్ల ఆ పాపం వల్ల స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా నరకానికి వస్తారు. మేము నరకానికి కూడా రాలేదు, ప్రేతాత్మలం అయిపోయాం, ప్రేతాలపై అల్లాడిపోతున్నాం. మూఢుడా, శంకరార్చన చేసి కృష్ణుడిని తిట్టినా, కృష్ణుడిని అర్చించి శంకరుణ్ణి తిట్టినా ఇద్దరూ నాశనం అయిపోతారు.
ఈ రెండు వ్యర్థమైపోతాయి. దృష్టోహం తైర్న సందేహక యైః కృతం కృష్ణ దర్శనం ఏకా మూర్తి న సందేహక మమ కృష్ణస్య నాంతరం. ఒకప్పుడు శివుడు కైలాసంలో ఏమన్నాడు? నేనే కృష్ణుడు, కృష్ణుడే నేను, మా ఇద్దరికి మధ్యలో భేదం పాటించద్దు. నా సందేహ, అసలు భేదం పాటించద్దు, నేను చెప్పిన దాంట్లో సందేహం వద్దు. ఏకామూర్తి అంటే ఒకటే రూపం మాది. ఈ ప్రపంచంలో దేవుడు ఒకడే, పరమాత్మునికి ఒకటే రూపం ఉన్నది. అందుకని ఏకామూర్తి, మూర్తి ఒకటే. అది కొన్ని చోట్ల శివుడిగా, కొన్ని చోట్ల విష్ణువుగా పిలువబడుతున్నది. కాబట్టి మమ కృష్ణస్య నాంతరం, నాకు కృష్ణుడికి తేడా లేదు అని శివుడు చెప్పాడు. ఎక్కడ? కైలాసంలో. దృష్ట్వా మాం, ఇవన్నీ ప్రామాణిక శ్లోకాలు. అందుకే మీకోసం పుస్తకంలో ఆ శ్లోకాలు ఎక్కడున్నాయో కూడా చెబుతున్నాను. ఇది 23తమోధ్యాయములో 155వ శ్లోకం నుంచి వరుసగా ఈ శ్లోకాలన్నీ శివుడు చెప్పినవి. ప్రభాస క్షేత్రానికి రండి, శివుడు చెప్తున్నమాట. మళ్ళీ చెబుతున్నాను, ఎవరు చెప్పారు? శివుడు. దృష్ట్వా మాం అంటే నన్ను ప్రభాస క్షేత్రానికి వెళ్లి సోమనాథుడిగా దర్శనం చేసుకుని, సోమనాథేశ్వరుడిగా ఉన్న నన్ను అక్కడికి వచ్చి చూచి, ద్వారకాంగత్వా కర్తవ్యం, అక్కడి నుంచి ద్వారక వెళ్ళడం కర్తవ్యం అంటే చేసి తీరాలి. మీరు చేదస్తూ అనుకున్న 1-2 సార్లు చెబుతున్నాను రండి. శివుడు ఏమన్నాడు? ముందు ప్రభాసానికి రండి, అక్కడ నన్ను చూడండి, చూసిన తర్వాత తక్షణం ద్వారకకి వెళ్లి తీరాలి. వెళ్ళి ఏం చేయాలి? కర్తవ్యం కృష్ణ దర్శనం, కృష్ణుడి దర్శనం చేసుకు చూడాలి. ఇక్కడ నన్ను చూచి కృష్ణుడిని చూడకుండా ఇంటికి వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? పశ్యోద్యాస్త్యత్యేవ మహాఫలం, మొత్తం ఫలమంతా నాశనమైపోతుంది. వాడు చూసిన పుణ్యం, ప్రభాస క్షేత్రానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్న పుణ్యం, వాడు అంతకాలం ఆర్జించిన పుణ్యం అంతా విఫలమైపోతుంది. అలాగే ద్వారకు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి నా దగ్గరికి రాకపోతే, నన్ను చూడకపోతే వాళ్ళకి ద్వారకా దర్శన ఫలం నశించిపోతుంది. ఈ రెండు పరస్పరం కలిసి ఉన్న క్షేత్రాలు. కాబట్టి భక్తులారా, శివుణ్ణి చూశాక కృష్ణుడిని, కృష్ణుడు చూశాక శివుణ్ణి, ఎవరినైనా సరే చూడండి. మేము కృష్ణ భక్తులం కాబట్టి ద్వారక పెడతాం, కృష్ణుడిని చూస్తాం, ప్రభాస వెళ్ళం. శివుణ్ణి చూడమంటే వాడి జన్మ ధన్యం కాదు, వాడు మూర్ఖుడవుతాడు, వాడు పాపాత్ముడవుతాడు, వాడి పుణ్యం నశించిపోతుంది. అలాగే మేము శివభక్తులం, సోమనాథుడిని చూస్తాం తప్ప కృష్ణుడిని చూడమన్నవాడు కూడా సకల పుణ్యాలు పోగొట్టుకుని నాశనం అయిపోతాడు. ఈ రెండు నేను చెప్పినట్టుగా చేస్తే, అంటే ప్రభాస చూసి కృష్ణుడిని చూసినా, కృష్ణుడిని చూసి ప్రభాసను చూసినా అటువంటి వాడికి నతస్య పునరావృత్తిర్మమలోకాచ్య వైష్ణవాత్, వాడికి పునర్జన్మ లేదు. వాడు కోరుకుంటే వైష్ణవలోకానికైనా పెడతాడు, అంటే వైకుంఠానికైనా పెడతాడు, లేదా కైలాసానికైనా పెడతాడు అని ఒకప్పుడు సోమనాథుడు చెప్పాడు. అదే మాట కృష్ణుడు చెప్పాడు. కానీ నువ్వేం చేసావు? దేవకీనందనుడి దర్శనానికి వెళ్ళలేదు. నువ్వు చేసిన పాపం వల్ల నీ వంశం వాళ్ళమైన మేము కూడా నరకంలో పడకుండా చివరికి ఇలాగా ప్రేతాత్మలమయ్యాం. నరకమైనా కొంత పర్లేదు, ప్రేతాత్మలుగా పుట్టడం మరీ దరిద్రం. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల తీర్థములు కూడా ప్రభాస ద్వారకా క్షేత్రముల దర్శనమునకు సాటిరావు. అంటే ప్రభాసానికి వెళ్లి కృష్ణుడిని, లేక కృష్ణుడి దగ్గరికి వెళ్లి ప్రభాసకి వెళ్లడం వల్ల వచ్చే పుణ్యం కొన్ని కోట్ల తీర్థయాత్రల కంటే ఎక్కువ పుణ్యం ఇస్తుంది. పితృదేవతలకి బ్రహ్మానందం కలిగిస్తుంది ఆ ఫలితం. ఎవరైనా విధవ ద్వారక వెళ్లి అక్కడ స్వామిని చూసి ఆ తర్వాత మళ్లీ ప్రభాసకు వెళ్లి ఆ స్వామిని చూస్తే మళ్లీ ఏ జన్మలో అయినా సరే వైధవ్యం పొందదు. ఇక నాకు జన్మ వద్దనుకుంటే జన్మరాహిత్యము కలుగుతుంది. అలాగే భార్యావిహీనుడైన వాడు ఈ రెండు క్షేత్రాలని ఒకేసారి వెళ్లి దర్శనం చేసుకుంటే, ఇటు ముందో అటు వెనకో మొత్తం మీద రెండు చూస్తే, అటువంటి వాడు ఒకవేళ పునర్జన్మ ఎత్తితే ఏ జన్మలోనూ విధురత్వం అంటే భార్యావియోగం పొందడు. కాదు నాకు ముక్తి కావాలనుకుని వింటే వాడు శ్రీ కైవల్యము పొందుతాడు. ఈ మాట చెప్పారు. శ్లోకం నెంబరు 174. యా నారీ విధవా భూత్వా కురితే ద్వారకాశ్రయం కులాయుత సహస్రంతు నయతే పరమం పదం.
భర్త పోయిన స్త్రీ ప్రభాస క్షేత్ర దర్శనానంతరం కృష్ణుడి దర్శనం చేసుకుంటేట ఆవిడ తరాల వాళ్ళు 10,000 తరాల వాళ్ళు ధరిస్తారట. ఆవిడతో పాటుగా 10,000 తరాల వాళ్ళు, ఇటు భర్త వైపు వాళ్ళు, ఇటు తన పుట్టింటి వైపు వాళ్ళు కూడా ధరిస్తారు. అలాగే భార్య పోయిన భర్త గారు ఈ పని చేస్తే ఈ భర్త గారికి 10,000 తరాల వాళ్ళు అటు ఇటు కూడా, అంటే మామగారి వైపు వాళ్ళు తండ్రి వైపు వాళ్ళు కూడా తరిస్తారు. 10,000 తరాలను తరింపజేస్తాడండి వాడు. మీలో చాలా మంది అదృష్టవంతులు కనుక నాతో వచ్చారు. ఇటు కృష్ణుడిని చూశారు, అటు సౌరాష్ట్రానికి వెళ్లారు, అటు ఇటు కూడా చూడగలిగారు. అలా ఒకే ట్రిప్పులో ఆ రెండు చూసిన వాళ్ళు ఎవరినో ఉంటే ఒకసారి చేయొద్దండి. చూడండి మీరు ఎంత అదృష్టవంతులు. ఇటు అటు తరింపజేశారు మీరు. అందుకోసం తీర్థయాత్రలు చేయాలి. ఇంకా ఇక్కడ చెప్పాడు, తులసీదళమాలాంతు కృష్ణోత్తీర్ణాంతు యోవహేత్. కృష్ణుడి మెడలో వేసి తీసేసిన తులసీమాల ఉంటుందే, అది ఒక్క దళమైనా తీసుకుని కళ్ళకద్దుకుని రోట్లో వేసుకోండి. ఇక వాడికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. మీరే తులసీ దళాలతో ఒక మాల కట్టి లేదా ఒక మాల కొని కృష్ణుడికి, ముందు బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికి చెరోమాల సమర్పిస్తే వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పారు. అక్కడ బలరాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. 2 తులసిమాలను పట్టుకెళ్ళండి, సమర్పించండి. అక్కడ పళ్ళెం ఇస్తారు కదా, పళ్ళెలో వేస్తే చాలు, వాళ్ళు సమర్పిస్తారు. మీరు స్వయంగా వేయక్కర్లా, మేము వేయలేదని వెంకెట్టుకోవద్దు. వాళ్ళు అక్కడ పళ్ళెలు పెడతారు, ఆ పళ్ళెల్లో పెట్టేస్తాం మనం ఆ దండ. అలా సమర్పిస్తే అది మనం స్వయంగా బలరాముడికి కృష్ణుడికి వేసినట్టే. ఒకవేళ వాళ్ళు వెయ్యకపోయినా కూడా మనం ఇచ్చాం కనుక మనం సమర్పించిన పుణ్యమే పొందుతాం. అలా సమర్పించిన వాళ్ళ పుణ్యం ఏమిటో తెలిసిన, పత్రే పత్రేస్య మేధానాం దశానాం లభతే ఫలం. పత్రే పత్రే, ఆకాక్కి అనగా తులసి మాల ఇచ్చారు. ఆ తులసి మాలలో ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్క పెట్టగలమా? ఒకవేళ మీ అదృష్టం పోండి, ఒక 100 తులసీ దళాలతో ఒక మాల కట్టారు అనుకుందాం, లేదా 200 ఆకులతో ఓ మాల కట్టి కృష్ణుడికి ఇచ్చారు, బలరాముడికి ఇచ్చారు. అందులో ఎన్ని ఆకులు ఉన్నాయి? ఒక 200 ఆకులు ఉన్నాయి అనుకుందాం మాట వరసకి. ఒక ఆకుకి 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుందట. పత్రే పత్రే అశ్వమేధానాం దశానాం లభతే ఫలం అన్నారు. ఒక తులసీ దళమునకు 10 అశ్వమేధ యాగముల ఫలితం. 200 దళాలు ఇస్తే 200 × 10 2000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం నీకు వస్తుంది. అసలు ఈ కలియుగంలో అశ్వమేధ యాగం ఎవరు చేయగలడు? అసంభవం. కలియుగంలో అసలు అశ్వమేధమే లేదు, చేయడానికి కుదరదు. ఎందుకంటే పూర్వం మహారాజులు గనక గుర్రాన్ని వదిలేవారు, ప్రపంచం అంతా తిప్పేవారు, శత్రువులు జయించేవారు. ఇప్పుడు గుర్రాన్ని వదలడము లేదు, శత్రువులు ఆ గుర్రాన్ని పట్టుకుంటే విడిపించడము కుదరదు. కాబట్టే కలియుగంలో లేదు గనక అశ్వాలంభం లేదు పొమ్మన్నారు కలియుగంలో. అటువంటిది 2000 అశ్వమేధ యాగాల ఫలితం పొందాలంటే ఓ 200 దళములతో కూడిన తులసీమాలని ఇటు కృష్ణుడికి అటు బలరాముడికి సమర్పిస్తే చాలు పొమ్మన్నారు. ఈ ఎంత భాగ్యం! ఏమండి మేము ఇవ్వలేమండి అన్నవాళ్ళు శ్రీకృష్ణుడి మెడలోనో బలరాముడి మెడలోనో వేసిన తులసీమాలని సేకరించండి. అందులో ఒక్క ఆకు తీసుకున్నా చాలు, 10 అశ్వమేధ యాగాల ఫలితం మీకు వస్తుంది. 10 అశ్వమేధ యాగాల ఫలితమే చాలు. అసలు మహాపుణ్యం అది. ఇక వాడికి, అలాంటి వాడికి నైవాస్తి పాతకం, పాతకమే లేదు, పొరపాటు కూడా పాపం ఉండదు. వాడు శాశ్వతంగా పుణ్యాత్ముడు అవుతాడు. ఎల్లప్పుడూ కృష్ణుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. సదా ప్రేతమానస్తస్య, సదా ప్రేతమనాస్తస్య కృష్ణో దేవకీ నందన అన్నారు. శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ ప్రీతిపాత్రుడు అవుతాట ఈ తులసీ దళం సమర్పించిన వాడు, ఆ దళం తిన్నవాడు. కాబట్టి చంద్రశర్మ, నీ పాపం వల్ల మేమంతా ప్రేతాత్మలమయ్యాం, నువ్వు ద్వారకు వెళ్ళు అంటే అతడు పశ్చాత్తాపంతో ఆ క్షణమే ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఆ ద్వారక వైకుంఠమని గ్రహించాడు. శివకేశవులకు భేదం పాటిస్తే ఎంత ప్రమాదమో కనిపెట్టాడు ఆయన. ఇవాళ తెలిసి కానీ తెలియక కానీ చాలా మంది అలాంటి పొరపాట్లే చేస్తున్నారు. కృష్ణుడిని పూజిస్తారు, శివుడిని తిడతారు కొందరు, శివుడిని పూజిస్తారు కొందరు, కృష్ణుడిని తిడతారు కొందరు. ఈ ఇద్దరూ భయంకర నరకాలకైనా పెడతారు, లేదా ఇలా ప్రేతాత్మలై అల్లాడిపోతారు. వాళ్ళని ఎవ్వడూ రక్షించలేడు, వాళ్ళ పుణ్యాలు కూడా వాళ్ళు వెంటరావు. కాబట్టి
ఎప్పుడూ శివకేశవుల మధ్యలో భేదము పాటించరాదు రాదు రాదని చెప్పారు. అన్ని పురాణాలు చెప్పాయి, ఇక్కడ ఇది కూడా అదే చెబుతున్నది స్కాంద పురాణం కూడా. మహానుభావుడు గనక చంద్రశర్మ అదృష్టం బాగుంది గనక పితృదేవతల ఆజ్ఞని శిరోధార్యంగా భావించి కాలినడకన బయలుదేరాడు. శ్రద్ధగా కృష్ణుని స్మరించుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడూ శివనామస్మరణ తప్ప కృష్ణనామస్మరణ చెయ్యనటువంటి వాడు కృష్ణ 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 అనుకుంటూ బయలుదేరాట. నిజంగా కృష్ణుడిని తలుచుకుని ఆనందం పొందలేదంటే వాడి జన్మ దండుకు కదా. కృష్ణుడి లీలలు, కృష్ణుడి నామం, కృష్ణుడి కథ అన్నీ మధురమే. అందుకే మధురాధిపతే అఖిలం మధురం అన్నారు. కృష్ణుడికి సంబంధించి ఏదైనా మధురంగానే ఉంటుంది, పరమ మాధుర్యంతో ఉంటుంది. పాపం ఒక భక్తురాలు పెట్టిందండి నిన్న ఒక మెసేజ్, మా కుర్రాడు చూపించాడు. ఎంత ఆనందపడిపోయిందో, గురువు గారు ఈ పూట మా జన్మ ధన్యమైపోయిందండి, ఈ లీలలు వింటూ ఉంటే శరీరం అంతా గగురుపాటుకు గురైపోయింది, మీరు చెబుతూ ఉంటే ఈ ప్రభాసఖండం అందులో కృష్ణుడికి సంబంధించిన విశేషాలు చెబుతూ ఉంటే మేము అక్కడికి వెళ్ళిపోయాం, మేము ప్రపంచం మరిచిపోయాం అని కొంతమంది సంతోషంతో చెప్పారు. అది నిజమది. పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి కృష్ణలీలలు వింటూ ఉంటే శరీరాన్ని మరిచిపోయే లక్షణం వస్తుంది. మయ్యి మరిచిపోవుట అంటారు దాన్ని. మయ్యి అంటే శరీరం, మయ్యి అన్నా మే అన్నా మెయ్యి అన్నా శరీరం. మయ్యి మరచిపోయారు అంటే ఒళ్ళు మరిచిపోయారు అనమాట. అలా లోకానికి వెళ్ళిపోతారట. వాళ్లే కాసేపు గోపికలు అయిపోయారు, వాళ్లే కృష్ణుడు అయిపోయారు, బృందావనంలో విహరించేవారు, ఆనందంతో పరవశించిపోయారు వాళ్ళు. మన భక్తులు ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్ళారన్నమాట. ఎందు దాగి ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ, నీ పాదధూళినై నిలువనీయవోయి, ఎందు దాగి ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ అనుకుంటూ ఉంటే మన మనస్సు అక్కడికి వెళ్ళదా? చంద్రశర్మ గారు పశ్చాత్తాపం పొందాడు గనక కృష్ణనామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళాడు. కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు భాగవతాల్లో ఉన్నాయి. ఎప్పుడైనా ద్వారకు పెడుతున్నప్పుడు ఈ భాగవతంలో ఆ శ్లోకాలు తప్పనిసరిగా చదవాలట. మీలో చాలా మంది చదివే ఉంటారు, ఈసారైనా చదవండి. భాగవతం ఎంత ప్రాచీనమైనది, 100 కోట్ల శ్లోకాలు. దాన్ని బ్రహ్మగారు 1 కోటి శ్లోకాలతో రచించాడు. అది నారదుడు 1,00,000 శ్లోకాలకు కుదించాడు. ఎందుకంటే 1 కోటి శ్లోకాలు చదవలేం గనక. 1,00,000 శ్లోకాలు చదవడమే కష్టం కదటండి. మహాభారత గ్రంథం చదవాలంటే ఎంతకాలం పడుతుంది? 1,00,000 శ్లోకాలు అవి. నారదుడు చెప్పగా విన్న వ్యాసుడు అమ్మో కలియుగ మానవులు 1,00,000 శ్లోకాలు కూడా చదవలేరనుకుని ఇంకా తగ్గించి 18,000 శ్లోకాలుగా నిక్షిప్తం చేశాడు. 1,18,000 అయ్యింది. ఆ 18,000 శ్లోకాల్లో భాగవతంలో దశమ స్కంధంలో బ్రహ్మగారు కృష్ణుడిని పరీక్షించిన సమయంలో బ్రహ్మ కృష్ణుడిని స్తోత్రం చేసిన శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకములు ద్వారకా నగరానికి ప్రయాణమైనప్పుడు దారిలో చదవాలట. అక్కడికి వెళ్ళాక చదవడం కాకుండా దారిలో చదివితే ఇంకా ఫలితం అన్నారు. రేపు ఎప్పుడన్నా బృందావనం వస్తున్నారు, ఆ బృందావనం వస్తున్నప్పుడు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేకపోతే కాలినడక మీదకి వస్తారులేండి. ఇప్పుడు రైలు బస్సో ఫ్లైటో ఏదో దాని మీద వస్తున్నారుగా. ఆ వస్తున్నప్పుడు పిచ్చి కబుర్లు వద్దు, ఫోనుల్లో పనికిమాలిన శ్లోకాలు వద్దు. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు రికార్డ్ చేసి పెట్టేసుకోండి. ప్రయాణ సమయంలో వినండి. అలా వింటే తక్షణం కృష్ణుడు మిమ్మల్ని అనుగ్రహించి తీరుతాడు. ఆ యాత్రలో కృష్ణుడు ఏదో రూపంలో దర్శనమిస్తాడట. ఆ శ్లోకములు అంత గొప్పవన్నమాట. నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిల్చల సల్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాసముదపాస్య నమంతయేవ జీవంతి సల్ముఖరితాం భవదీయవార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్మనోభిః
ఏ ప్రాయసోజితజితోప్స్యసితైస్త్రిలోక్యాం అస్యాపి దేవవపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వమసితు మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మ సుఖానుభూతే. ఈ వరసగా 3 శ్లోకాలు. బ్రహ్మగారు కృష్ణుణ్ణి, బాలుడిగా ఉన్న కృష్ణుణ్ణి స్తుతించిన శ్లోకాల్లో మొదటి 3 శ్లోకాలు. ఈ శ్లోకములను ద్వారక వెడుతున్నప్పుడు, బృందావనం వెడుతున్నప్పుడు, జగన్నాథపురం అది కూడా పూర్వద్వారకి అటు వెడుతున్నప్పుడు, కృష్ణ క్షేత్రాలకు వెడుతున్నప్పుడు చదవాలి. చదివితే ఇక కృష్ణుడు వాడి ఎడల సంపూర్ణమైన అనుగ్రహం చూపిస్తాడు, పరిపూర్ణ అనుగ్రహం కురిపిస్తాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఎందుకు వస్తుంది? ఒకవేళ వస్తే మాత్రం అత్యంత పవిత్రమైన జన్మ, సంపదలతో, జ్ఞానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో కూడిన జన్మ వస్తుంది తప్ప అపవిత్ర జన్మ రాదుగాకరా. అందువల్ల అటు వెడుతున్నప్పుడు చదువుకోవాలి. చంద్రశర్మ అంటే పండితుడు గనక, మహానుభావుడు గనక, పూర్వజన్మ సుకృతం ఉన్నది గనక ఆ శ్లోకాలన్నీ చదువుకున్నాడు. బ్రహ్మదేవుడు కృష్ణుడి 5వ ఏట కృష్ణుడికి ఓ పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత ఆ పరీక్షలో తానే కొట్టుకుపోయాడు, తన మాయలో తానే కొట్టుకుపోయాడు. అప్పుడు పశ్చాత్తాపంతో కృష్ణుడి మీద భక్తి కలిగి ఈ స్తోత్రం చేశాడు. ప్రభు, నువ్వు ప్రస్తుతం గోప బాలకుడి రూపంలో ఉన్నావు. స్వామి, ఇది నిజంగా నీ రూపం కాదు. నీకు అసలు గుణమే లేదు, రూపం లేదు, కర్మ లేదు, సర్వాంతర్యామివి అయినప్పటికీ కూడా మా కోసం ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నావు. పశుపాంగజాయ, పశు ఆవుల్లాంటివి, ప పరిపాలించేవాడు, పశుపహ అంటే పశుపాలకుడు అని. అటువంటి పశుపాలకుడైన నందుని కుమారుడి రూపములో కనబడుతున్నావు గాని ఇది నీ రూపం కాదు. నీ మూర్తి ఇది నీకు నిజమూర్తి అనరాదు. ఇది నిజమైన రూపం కాదు. అసలు నీకు రూపమే లేదు, గుణమే లేదు, కర్మమే లేదు. అయినా అందమైన ఈ రూపంలో కనపడుతున్నావు. మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ రూపంతో ఉన్నావు. ఈ రూపం ఎలా ఉన్నది? నల్లని మేఘంలా ఉన్నది. ఈ మేఘంలో మెరుపు తీగలా నీ మెడలో వనమాల ఉన్నది. మెడలో ఒక దండ వేసుకున్నాడు. స్వామివారేమో మేఘంలో ఉన్నట్ట. నల్లని మేఘంలో మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఈ స్వామివారి మెడలో ఉన్నటువంటి పూలమాల కనపడుతున్నది. ఆ మాల మెరుపుతీగ, నువ్వు మేఘంలా కనపడుతున్నావు. ఈ రూపంలో నీ చేతిలో ఒక పిల్లను గురవి ఉన్నది, మురళి ఉన్నది. మరో చేతిలో వెదురు బెత్తం ఉన్నది. ఎర్రని తామర పువ్వులా ఉన్న చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకున్నావు. ఏమిటా ముద్ద? పెరుగన్నం. దధ్యన్న కవళం. అది ఎలా ఉంది చూడడానికి? పెరుగు ముద్దేమో తెల్లగా ఉంది, చేతులు ఎర్రగా ఉన్నాయి. ఈ ఎర్రని చేతి కాంతి పెరుగన్నం ముద్ద మీద పడి చేతిలో ఉన్న తెల్లని పెరుగన్నం ముద్ద పెద్ద పగడంలాగా, అద్భుతమైన పగడంలో ఉన్నదట. పద్మరాగ మణిలాగా ఉన్నదట. సంస్కృతంలో పద్మరాగం, తెలుగులో పగడం లేకపోతే కెంపు అంటాం. అలా కనపడుతున్నది. ఈ పెరుగన్నం ముద్ద నోటి దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఏ కాంతి లేనప్పుడు తెల్లని ముత్యంలా ఉంది. నీ శరీరము కాంతి దాని మీద పడినప్పుడు నీ కాంతి నీలంగా ఉండడం వల్ల తెల్లని పెరుగు మీద ఈ నీలకాంతి పడి అది ఇంద్రనీలమణిలా ఉన్నది. అలా కనపడుతున్న నీకు నమస్కారం. ప్రభు, కొండగోగు పువ్వులు, పసుపచ్చని పువ్వులు, మల్లె పువ్వులు ఇవన్నీ కలిపి ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసుకున్నావు. ఈ పువ్వులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాయో, ఏదో చెట్టుకి పూసి నేల మీద రాలి పడిపోకుండా అసలు జన్మే లేకుండా చేసి నీ మెడలోకి వచ్చాయి. ఎంత అదృష్టం అండి ఇది! ఏ కొప్పులోకో చేరకుండా, నేల మీద రాలిపోకుండా మహానుభావ పరమాత్మ నీ మెడలోకి చేరాయి. అటువంటి నీకు నమస్కారం. నీ చెవులకి గుంజావి నిర్మిత కొండలంబులవానని తెలుగులో రాశారు. గుంజావతమస పరిపించ లసన్ముఖాయ. ఆయన చెవులకి కుండలాలు ఉన్నాయట. ఆ కుండలాలకి గురివింద పూసలు పెట్టుకున్నట్టు, పైగా ఏదో మణులు పెట్టుకోకుండా గురివింద పూసలతో గొచ్చబడిన చెవులకు కుండలాలు ధరించావు. నీ చెవులకున్న కుండలాలకి గురివింద పూసలు గొచ్చబడ్డాయి. ఇంకా చేతిలో పెరుగన్నం ముద్ద.
శిఖిపించవేష్టిత శరమువా అని మంచి ఒత్తైన జుట్టు ఉంటుంది కృష్ణుడికి. కృష్ణుడి జుట్టు ఓడదు. మన మానవుల జుట్టు అయితే ఊడిపోతుంది, కానీ ఆయన జుట్టు అలా అంతకంతకంతగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ అందమైన జుట్టు మీద ఏముందట? నెమలిపించం ధరించాట. గుంజావతంస పరిపించ లసన్ముఖాయ అదనమాట. గురివింద పూసలు గొచ్చబడిన కుండలాలు ఉన్నాయి చెవులకి. జుట్టున్నది, ఆ జుట్టులో నెమలిపించం ఉన్నది. ఇంకా ముఖం నగుమొగంబువాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన. అది అదృష్టం అండో. నవ్వడం ఒక అదృష్టం, నవ్వపోవడమే పెద్ద రోగం. అంటే దరిద్రపు రోగం ఏంటంటే నవ్వపోవడం. అంటే ఎవడో చెప్పాట సీరియస్ గా ఉండాలని. కొంతమంది పురాణం చెబుతాడు, చెప్పేవాడు అలాగే బిగుసిపోయి కాలిపోయి కట్టెలలాగే ఉంటుంది, అలా చెప్పుకుపోతాడు వాడు. ఒక్క హాస్యం ఉండదు. కూర్చున్నవాడు కూడా ఏమంటే ఏం ప్రమాదం, ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో సీరియస్ గా ఉద్యోగం చేసినట్టే. సాఫ్ట్వేర్ కంప్యూటర్ పెట్టుకుంటాడే సాఫ్ట్వేర్ వాడు తొడ మీద అలా బిగుసుకుపోయి కంప్యూటర్ కొట్టుకుంటూ ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ముఖం ఎక్కడ ఒక నవ్వు ఉండదండి. చెప్పేవాడికి నవ్వు ఉండదు, వినేవాళ్ళకి నవ్వు ఉండదు. బిగుసుకుపోయి సీరియస్ గా శ్మశానంలో ఉన్నట్టుగా ఉంటారు అనమాట. ఇంకా శ్మశానంలో కూడా తోక్కులు వేసుకుంటారు ఈ మధ్యన. తగలబెట్టేటప్పుడు శవం దగ్గర కూడా ఎంత డబ్బు పోగేసేవరా నీ మొహం తగలయ్యా అని నవ్వుకుంటూ ఉంటారు. ఈ మధ్యన శ్మశానంలో కూడా టీలు తాగుతున్నారు. అది చూసాను, నాకు మతిపోయింది. ఓరి ఫంక్షన్స్ వండిపోను, శ్మశానానికి ఫ్లాస్కులు తీసుకొచ్చి అందరూ ఆ శవాన్ని తగలబెడుతూ ఒక చుక్క తాగుతూ షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. అదే తిలోదకాలు. వీటి టీ తాగడమే తిలోదకాలు అనమాట. ఇంకా ఏమొస్తాయో తెలియదు. భవిష్యత్తులో శ్మశానంలో కూడా ఇడ్లీలు పెడతారో ఏంటో. చట్నీలు, ఇడ్లీలు, సాంబార్లు అవి కూడా శ్మశానాలకు పట్టుకొచ్చేస్తున్నారు. అన్నీ మారిపోయాలండి ఇప్పుడు. అలా బిగుసుకుపోకూడదట. అందుకని కృష్ణుడు ఎప్పుడు కూడా మందస్విత ముఖుడు అన్నమాట. నౌమీడ్యతే ప్రభపుషే తడిదంబరాయ గుంజావతమస పరిపించల్ల సన్ముఖాయ వన్యస్రజే కబళ వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజ. ఎన్ని ముక్కలు చెప్పారండి ఒక్క శ్లోకంలో. మృదువైన పదాలవి. అటువంటి నందగోపకుమారుడి గురించి నమస్కారం చేస్తున్నాను. మా కోసం ఈ రూపం చూపిస్తున్నావు, కానీ నీకు అసలు రూపం ఎక్కడున్నది? సర్వాంతర్యామివి నీవు ప్రభు. ఈ ప్రపంచంలో సులభముగా భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఉన్న మార్గం భక్తి. ఆ భక్తి విడిచి తక్కిన జ్ఞాన మార్గం అని, శ్వాసే ధ్యాస అని, మొహమని, అదని ఇదని ఏవో రకరకాల మార్గాల్లోకి వెళ్లేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? భక్తి లేని ఈ మార్గాలు పట్టుకోవడం ఎటువంటిది అంటే, నాణ్యద్యథా స్థూల తుషావఘాతినాం. బియ్యం కావాలని పొల్లు దంచడం వంటిది. వ్యవసాయం చేసేవాడికి తెలుస్తుంది. పూర్వం ఇలా తూర్పారబట్టేవారు చేటతోటి ఈ ఒడ్లు. అప్పుడు అందులో బియ్యం గింజలు ఉండే ఒడ్లన్నీ ఒక చోటకు వస్తాయి. గింజలు లేనటువంటి పొల్లు ఉంటుంది, అందులో ఏముండదు, ఓకలాగా. అది పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ఓకెంత ఉందిట, ఆ ఓక తెచ్చి రోట్లో వేసేట, బియ్యం కావాలని దంచేట. దంచితే మాత్రం అందులో బియ్యం గింజ ఎందుకు వస్తుంది? అది పొల్లు. స్థూల తుష అవఘాతినం. పొల్లు దంచిన వాడికి అందులోంచి బియ్యం రాదు. భక్తి విడిచి తక్కిన మార్గములు మాత్రమే పట్టుకున్న వాడికి కూడా ఫలితం ఉండదు, నీ దర్శనం కాదు. ఇది బ్రహ్మ చెప్పిన శ్లోకం. అందుకే ఈ చదువుకుంటూ పెడితే మనకు భక్తి లభిస్తుంది. దీనికి పోతన గారు అనువాదం చేస్తూ, శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధశక్తికి తపముంజేయుట విఫలము. శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంజేయుట విఫలము. పొల్లున ఆయము చేకూరుని తలప అధికంబైన. పొల్లు దంచితే ధాన్యం రాదు, ఆదాయం రాదు. అలాగే కేవలం ఇతరులకు బోధించడానికి తపస్సు చేయటం దండగా, భక్తి లేకపోతే. కాబట్టి అన్నిటికీ భక్తే మూలము. భక్తి భక్తి భక్తి. భక్తితో కూడిన జ్ఞానం, భక్తితో కూడిన వైరాగ్యం, భక్తితో కూడిన తపస్సు, భక్తితో కూడిన దానం. ఈ విధంగా భక్తితోటే ఏదన్నా ఉండాలి. ఆ భక్తి లేకపోతే విఫలం అని చెప్పాడు ఆయన. అందుకని ఈ శ్లోకాలు ఎప్పుడు ప్రయాణంలో చదవాలి. చంద్రశర్మ వెళ్ళి చదివాడు, ద్వారక వెళ్ళాడు. మొదటిసారిగా ఆయన కృష్ణ దర్శనం చేసుకుని పులకించిపోయి, ఎంత పొరపాటు చేశాను, శివుడే కేశవుడు, కేశవుడే శివుడని గ్రహించలేకపోయాను, అజ్ఞానంలో పడ్డాను, నీ దర్శనానికి రాలేదు, నా పితృదేవతల ధర్మమానని జ్ఞానోదయం అయ్యింది అని దర్శనం చేసుకున్నాడు. ముందే చెప్పినట్టుగా ముందు బలరాముడిని, తర్వాత కృష్ణుడిని దర్శించుకున్నాడు. తులసి మాలలు సమర్పించాడు. అందులో
మాల సమర్పించాక వాళ్ళు ఇచ్చే దళం కళ్ళకద్దుకుని ప్రసాదంగా తిన్నాడు. ఒక్కరోజు కేవలం దర్శనానికి ఉంటానన్నవాడు 7 రోజులుండి సప్తాహం చేసేశాడు భాగవతం. శివకథ తప్ప కేశవ కథ విననన్నవాడు ఏకంగా భాగవతమే చెప్పాడు. అతని జాతకం మారిపోయింది. దాంతో పితృదేవతలు వైకుంఠానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన బయటకు వచ్చి, నాయనలారా, ప్రభాస ద్వారక, ద్వారక ప్రభాస రెండూ చూడండి అని చెప్పాడు. ఆ చంద్రశర్మ గారు ఆనాడు స్నానం చేసినటువంటి గోమతి దగ్గర రేవు ఇప్పుడు కూడా చంద్రకుండము లేక చంద్రఘట్టమని పిలువబడుతుంది. ఆ ఘట్టం కూడా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే చూడవచ్చునన్నమాట. కాబట్టి ద్వారక తప్పక వెళ్లి తీరాలి. ప్రభాసకి వెళ్ళాక శివకేశవ భేదం పాటించరాదు అని ప్రభాసఖండం మనకి చెబుతున్నది. ఇక తర్వాత అక్కడ చూడవలసిన మరొకటి కురకలాస తీర్థం, అనగా ఓసరవెల్లి ఉన్నటువంటి తీర్థం. కురకలాసం అంటే ఓసరవెల్లి, తొండ ముదిరితే ఓసరవెల్లి. ఆ తీర్థ మహిమ మొదలైన వాటితో రేపు ఆఖరి రోజు కార్యక్రమంలో కలుసుకుంటాం. చివరి రోజు ఎప్పుడు మనకి పగలే కదా. రేపు ఉదయం 10 గంటలకి షార్ప్గా మొదలవుతుంది. 12 అయ్యేసరికి అల్లా అయిపోతుంది. అయ్యాక మీకు ప్రసాదాలు పెడతారు. మనం యోగ జాతకులం గనక 6 రోజులు ప్రభాసఖండం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఈ పూట ప్రణవపీఠం భాగ్యనగర శాఖను కూడా ప్రారంభించుకోగలిగాం. శివుణ్ణి, గణపతిని, కుమారస్వామిని, కాలభైరవుణ్ణి, అమ్మవారిని, ఆంజనేయుణ్ణి, కృష్ణుడిని కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటే మీరు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, ఇంత ప్రసాదం తిన్నారు. ప్రసాదం వరుణుడు తిన్నిచ్చాడు. అన్నపూర్ణ పెట్టిన ప్రసాదం వరుణ దేవుడి కటాక్షంతో ఏ ఇబ్బంది లేకుండా తినగలిగారు. తదనంతరం రోజులై ఇక్కడ గురువుగారి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ మీరు 10 మందికి పంచిపెట్టండి. మీరు చదవండి.